నా కాళ్ళగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించుము. నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. నీ కృప చేత నన్ను రక్షించము. 31వ కీర్తనలో 15-16 వచనాల్లో కీర్తనకారుడు ఇటు విధంగా చెప్తున్నాడు. గుడ్ న్యూస్ ఏంటంటే మన జీవితాలు దేవుని వశంలో ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చేతిలో నుండి ఎవ్వరు కూడా మనల్ని దొంగిలించలేరు, మనల్ని పడివేయలేరు. ఇదే కీర్తనకారుడు 56వ కీర్తనలో గాతు అనే ప్రదేశంలో ఫిలిష్తీయుల చేతిలో పట్టబడినప్పుడు ఒక అద్భుతమైన రీతిలో దేవుడు తనని విడిపించాడు. ఎంత అద్భుతం అంటే ఇంకా కొద్ది క్షణాల్లో చంపేస్తారో అన్న టైంలో కూడా దేవుడు అద్భుతమైన ఆలోచననిచ్చి ఆ యొక్క మరణ బంధకం నుండి, మరణాన్ని అంత సమీపంగా చూసిన వాడు దావీదు తప్పించాడు. అందుకే అనుకుంటాను ఈ కీర్తనకారుడు ఇంత బాగా రాస్తున్నాడు. నా జీవితం నీ వశంలో ఉన్నది. ఆ 56వ కీర్తనలో కూడా ఈ మాట అంటాడు, మనుష్యులు నన్ను ఏమి చేయగలరు, నేను భయపడక దేవుని యందు నమ్మిక ఉంచాను. మన ఏ స్థితిలో ఉన్నా మన దేవుని చేతిలో మన జీవితం ఉందనే నమ్మికతో, ఆయన కంట్రోల్లో ఉన్నాడని, ఆయన వశంలో ఉన్నాడని గొప్ప నిశ్చితతో మనం ముందుకు వెళ్ళే వరకు ఉండాలి. దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆయన ముఖ కాంతి మనపై ప్రకాశించను, ఆయన కృప చేత మనం రక్షించను. మన జీవితాన్ని నడిపించే దేవుడు సజీవుడై ఉన్నాడు. ఆయన మన జీవితాన్ని నడిపించేవాడై ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్.